మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రభు సెలవిస్తున్నారు, నా పేరట ఒక చిన్న బిడ్డను మీరు చేర్చుకుంటే ఆ బిడ్డను చేర్చుకున్నట్టు కాదు కానీ నన్ను చేర్చుకున్నట్లే. నన్ను చేర్చుకున్నట్లు అనంత మాత్రం ఆగిపోవట్లేదు కానీ నన్ను పంపిన వారిని మీరు చేర్చుకున్నట్లే. అంటే దాని అర్థం ఒక చిన్న బిడ్డను, చిన్నవాడిని ఇతడు యేసుక్రీస్తును అనుసరిస్తున్నాడు అని తన్ని చేర్చుకొని వందనాలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అని వారిని మీరు చేర్చుకుంటే, అయ్యా కాసేపు కూర్చోండి మంచిని ఇస్తాను, ఎండన పడి వచ్చారు అని మీరు చేర్చుకుంటే, మీరు అలసటగా ఉన్నట్టున్నారు కాసేపు సేదదేరండి అని మీరు చేర్చుకుంటే, ఆ బిడ్డను మీరు చేర్చుకున్నట్టు కాదు, ఆ చిన్నవాణిని మీరు చేర్చుకున్నట్లు కాదు, నన్ను మీరు చేర్చుకున్నట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని చేర్చుకుంటే ఆయన ఉన్న చోట ఏదైనా కొదువు ఉంటుందా? ఆయన ఉన్న చోట ఏదైనా లోటు ఉంటుందా? ఏదైనా లేమి ఉంటుందా? సమస్తమును సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవజలపు ఊట, ఆయన ఆశీర్వాదాల మూట, ఆయన సకల సమృద్ధికి కర్త. ఒకసారి ఒక చిన్న బిడ్డను ఒక యవనస్తురాలు చేర్చుకుంది. చాలా మరుగుపడిపోయినటువంటి చరిత్ర. బహుశా మర్చిపోయి ఉండొచ్చు, లేదా విని ఉండకపోవచ్చు, లేదా గ్రహించి ఉండకపోవచ్చు. నేటి దినాన ఆ యొక్క చరిత్రను ప్రభు మన కళ్ళ ఎదుటకు తీసుకురాబోతున్నాడు. ఒకానొక సమయంలో ఒక యవనస్తురాలు నైలు నదిలో స్నానం చేస్తుంది. ఆ నైలు నదిలో ఒక జమ్ము పెట్టెలో చిన్న పసికందు కొట్టుకుంటూ వస్తుంటే దాన్ని పట్టుకుంది. ఆ పెట్టెలో ఏముందో అని తీసి చూస్తే దానిలో ఒక పసికందు ఉన్నాడు. అయ్యో, ఈ నైలు నదిలో పసికందుని ఇలా ఎవరు వదిలేశారు అని ఆప్యాయతగా, దయతో, కరుణతో ఆ బిడ్డను హత్తుకొని తన ఇంటిలో చేర్చుకుంది. ఎలా చేర్చుకుంది? ఇంట్లో పనివాడిగానో లేదంటే ఏదో ఒక వృత్తిలోకి పెట్టేసి మనం వాడుకోవచ్చనో, లేదా నాకు కింద బానిస కింద ఉంటాడనో చేర్చుకోలేదు. ఆమె ఎలా చేర్చుకుందంటే, నా కుమారుడు అని తన ఇంటికి తీసుకెళ్లి తన తండ్రి అయినటువంటి ఫరోతో చెప్తుంది. ఈ వాక్య భాగాన్ని మనం నిర్గమకాండం 2వ అధ్యాయం 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేటుకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడి హెబ్రీల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని పిలుచుకుని వస్తున్నా అని అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చును. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాడిని పాలిచి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డకు పోయి పాలిచి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చును. అతడు ఆమెను కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. హెబ్రీయుల యొక్క శిశువులందరినీ చంపడానికి వాళ్ళ నాన్న ఆజ్ఞ ఇస్తే అందరినీ చంపేస్తుంటే ఈ బిడ్డని కనికరించి తీసుకొచ్చి నా కుమారుడు అని హత్తుకొని చేర్చుకుంది కనికరించి. అతడు పెద్దవాడైన తర్వాత అతనికి ఒక పేరు పెట్టింది. ఇతడు నీళ్ళలో నుండి రక్షించబడ్డాడు కదా అని, నీటిలో నుండి తీయబడ్డాడు కనుక ఇతడి పేరు మోషే అని పెట్టింది. మోషే అనగా నీటిలో నుండి తీయబడిన వాడు. ఇంత కనికరం కలిగినటువంటి స్త్రీ ఎవరు అంటే వాగ్దాన పుత్రురాలు కాదు, ఇజ్రాయేలు జనాంగము కాదు, దేవుని యొక్క ఆశీర్వాద సంతతిలో నుండి వచ్చినటువంటి స్త్రీ కూడా కాదు. ఒక అన్య జనాంగంలో ఉన్నటువంటి స్త్రీ. ఫరో ఐగుప్తీయుడు, ఫరో యొక్క కుమార్తె ఐగుప్తురాలు. ఐగుప్తీయులందరూ దేవునికి వ్యతిరేకస్తులు, ఆ బహు విగ్రహారాధికులు, సూర్యదేవ ఆరాధికులు, దేవుణ్ణి విసర్జించేవారు, సత్యాన్ని గుర్తించలేని గుడ్డివారు. దేవుడు వారిని ఎన్నుకోవాలి. కానీ ఆ అన్య స్త్రీ దేవుని సంతతిలో ఉన్నటువంటి మోషే అనేటువంటి చిన్న బిడ్డను చేర్చుకున్నట్టు ద్వారా దేవుడు ఫరో కుమార్తెను విడిచిపెట్టాల. ఇంటికి ఆ ఫరో కుమార్తె పేరు ఏమిటి అని మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన యెరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహుకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరేదు వివాహము చేసుకునిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. ఇక్కడ మనం చివరి మాట మనం గమనించినట్లయితే, మెరేదు వివాహము చేసుకునిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరి. ఆవిడ పేరు ఫరో కుమార్తె పేరు బిత్యా. ఇదే ఫరో కుమార్తె పేరు అని ఎలాగ చెప్పగలరు అని మనం
గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఫరో కుమార్తె పేరు బిత్య అని లేదు, కానీ ఒక్క చోట రాయబడి ఉన్నది. అయితే యాషారు గ్రంథములో మనం గమనించినట్లయితే పండితులు చెప్పేది ఫరో కుమార్తె పేరు బిత్య. ఈ బిత్య ఎవరిని వివాహం ఆడిందంటే మెరేదు అనేటువంటి వ్యక్తిని వివాహం ఆడింది. ఈ వాక్య భాగాన్ని మనం యాషారు గ్రంథంలో చూస్తాము, బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఇంతకీ ఈ మెరేదు ఎవరు అంటే యూదా గోత్రంలో ఉన్నటువంటి ఒక వాసి, యూదా గోత్రికుడు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్టయితే యూదా కుమారులు ఎవరనగా అని ప్రారంభించబడి యూదాలో ఉన్నటువంటి సంతతిని గూర్చి ఆ లిస్టు, ఆ జియోనాలజీ, ఆ యొక్క వారసత్వపు పట్టిని అక్కడ మనం చూస్తాం. ఈ పట్టిలో వ్రాయబడినటువంటి మాట, మెరేదు అనేటువంటి యూదుడు ఒక స్త్రీని పెళ్లి చేస్తున్నాడు. ఆమె ఎవరు కాదు, ఫరో యొక్క కుమార్తె అయినటువంటి బిత్య. బిత్య అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనగా దేవునికి కుమార్తె, డాటర్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ జెహోవా. మనం గమనించాల్సింది, మోషేని ఆమె హత్తుకుంది, నా కుమారుడు అని. మోషేని తను నేలలో నుండి తీసి రక్షించి పెంచి పెద్ద చేసి అతనికి కావలసిన వాటిని సమకూర్చింది. ఏది తక్కువ కానివల. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, నా సంతతిలో నా కుమారుడుగా, నా స్వకీ సంపాద్యంగా ఉన్నటువంటి మోషేని నీవు చేర్చుకున్నావు గనక నీవు నన్ను చేర్చుకున్నట్లే, కాబట్టి నీవు నా కుమార్తెవు అని బిత్యను తన కుమార్తెగా దేవుడు అంగీకరించి యూదా అనేటువంటి గోత్రంలో ఉన్నటువంటి మెరేదుకు వివాహము జరిగినట్లుగా దేవుడు తనను ఆశీర్వదించాడు, తనను నడిపించాడు. ఇంకొక మాటలో మనం గమనించినట్లయితే ఈ బిత్య వాగ్దాన సంతతిలోకి రాబడింది. ఒక అన్య స్త్రీ విశ్వాసుల పట్టిలోకి ఎలా వచ్చింది అని అంటే తాను చేసినటువంటి నీతి క్రియను బట్టి తాను ఒక వ్యక్తిని చేర్చుకుంది. ఈ మోషే అనేటువంటి వ్యక్తిని తన ఇంట చేర్చుకుంది కనుక దేవుడు ఆ నీతి క్రియను మర్చిపోలా. లూకా సువార్తలో చూస్తాం, నా పేరిట ఎవరికైనా నా శిష్యుడని మీరు ఎవరైనా చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు. ఏంటి గిన్నెడు చన్నీళ్ళు? ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాసుడు నీళ్ళు ఎవరికన్నా మనం ఒక దేవుడు శిష్యుడు, దేవుని పనివాడు, దైవజనుడు, దైవ సేవకుడు అనే ఒక మంచినీళ్ళు గ్లాసు మనం ఇస్తే వారు ఆ మంచినీళ్ళు తాగితేనంట ఆ ప్రతిఫలాన్ని ఇచ్చిన వారు ఖచ్చితంగా పొందుకుంటారు. అది నిరర్థకం కాదు. దాని ప్రతిఫలాన్ని ఏమాత్రం వాడు పూనించుకోరు, ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు. అంత చిన్న గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తేనే మీరు పోగొట్టుకోరు, ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటారని చెప్పినప్పుడు ఒక సేవకుడిని, ఒక ప్రవక్తను, ఒక యాజకుడిని హత్తుకొని నా కుమారుడు అని చేర్చుకున్నటువంటి బిత్యాను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టలేదు. తాను యూదా సంతతిలో విశ్వాసుల పట్టిలో ఆమె చేర్చబడింది. యూదా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రం. ఇజ్రాయేల్ జనాంగము సొలొమోను రాజ్యాంగం తర్వాత 2గా చీలిపోయినప్పుడు 10 గోత్రాల వారు మొత్తం ఇజ్రాయేల్ జనాంగంగా పిలవబడ్డారు. మరియు యూదా మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రంగా పిలవబడింది. కేవలం యూదా మాత్రమే. యూదా రాజులు కూడా మనం చూసినట్టయితే మంచిగా చక్కగా పరిపాలించినట్లుగా ఎక్కువ శాతం చూస్తాం. కొంతమంది తప్పిపోయారు, కానీ మంచిగా పాలించిన వారు యూదాలో ఉన్నారు. హిజ్కియా, యోషియా, దావీదు మనం చాలా చూడొచ్చు. అయితే ఈ ఇజ్రాయెల్ రాజుల్లో సరైనటువంటి రాజు ఒక్కడ కూడా లేడు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈమె యూదా గోత్రంలో ఎంచబడింది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఆమెను ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంతతిలో కానీ తీసుకొచ్చి ఆశీర్వాద జనాంగంగా దేవుడు మార్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. కేవలం ఆమె చూపినటువంటి కరుణ. చరిత్రలో బిత్య అనేటువంటి స్త్రీ దేవుని యొక్క కుమారుని చేర్చుకుంది, ఒకరికి సహాయాన్ని చేసింది, సత్క్రియ చేసింది. తను కరుణతో, ప్రేమతో, వాత్సల్యతతో, దయతో ఆ కుమారుని హత్తుకుంది. అతను పెంచడానికి కావలసిన వాటిని సమకూర్చింది. ఎంత గొప్ప భాగ్యం! ఆమె ఎంత ధన్యురాలయ్యింది. అందుకే ఆమె పేరు యూదా గోత్రం రాయబడింది. నేడు అటువంటి జ్ఞానయుక్తమైనటువంటి దేవుని కార్యాన్ని చేయటంలో ప్రతి వారు ముందడుగు వేయాలి. ఒక స్త్రీకి మాత్రం మనం ఆపాదించి చెప్పడం మటుకు కాదు, కానీ ప్రతి వారు, అది స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని సేవకుని విలువ, దేవుని యొక్క జనాంగం విలువ ఎదిగిన వారిని చేర్చుకుంటే దేవుడు వారి యొక్క ఆశీర్వాదాన్ని వారిని చేర్చుకున్న వారికి పంపిస్తానంటున్నాడు. తోటి విశ్వాసతో మనం ప్రేమగా మలగాలి, మసులుకోవాలి. సేవకులతో మనం ప్రేమగా మసులుకోవాలి. గౌరవ మర్యాదలతో, తండ్రి అనేటువంటి భావంతో మసులుకోవాలి. తోటి వారిని మనం ప్రేమించాలి, దేవుని ప్రేమను చూపించాలి. దీనత్వంతోనూ, సాత్వికముతోనూ, గౌరవ మర్యాదలతోనూ మనం ఒకరి యందు ఒకరము ప్రేమ అనురాగాలతో ఉండాలి. దేవుడి ఎదుట సద్భక్తితో మనం ముందుకు నడవాలి. బిత్య అనేటువంటి ఒక రాణి ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఒక రాణి ఒక చంపబడినటువంటి వ్యక్తికి కరుణ చూపించింది. నేడు మనం నశించిపోతున్న వారం, అయితే దేవుడు మనల్ని నశింప చేయక ఆయన తన రక్తంలో కడిగి ఉగ్రత పాత్రలను చేత పట్టుకుని నాశనమునకు పుత్రులమైనటువంటి నిత్య నరకానికి పాత్రలను కావలసిన వాటి వారమైనటువంటి మనలను ఆయన రక్షించి ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకుని ఉండగా, పరలోక రాజ్యానికి మనల్ని హక్కుదాలుగా నడిపిస్తూ ఉండగా, చేర్చుకుని ఉండగా, నేడు మనం
మనతో ఉన్న వారిని మనం ఇంకెంత మనం ప్రేమించాలి. ఒక రాణి వెలివేయబడిన వారిని, బానిసత్వంలో దాసత్వంలో ఉన్న వారిని ప్రేమిస్తే, మరి దాసత్వంలో ఉన్న వారిని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి ఆయన సమూహంగా, ఆయన ఆశీర్వాద వాగ్దాన పుత్రికలుగా దేవుడు మార్చినప్పుడు మనం ఇంకెంత దయతోనూ వాత్సల్యతోనూ కరుణతోనూ మన తోటివారి ఎదుట మనం మసులుకోవాలి. ఎదుటివారి ఎడల మనం కరుణతో, దాతృత్వపు హృదయంతోనూ, కరుణతోనూ, వాత్సల్యతతోనూ, సమాధానంతోనూ, దీనత్వంతోనూ, సాత్వికముతోనూ మసులుకొందుముగాక. దేవుడు నిశ్చయంగా అట్టి వారిని ఆశీర్వదించి దీవిస్తాడు. ఆ యొక్క ప్రతిఫలాన్ని ఏమాత్రమైన మర్చిపోడు. సంవత్సరములు గడిచి ఉండొచ్చు, ఆయన మర్చిపోలేదు. నేడు విద్య ద్వారా దేవుడు మన యొక్క ఆశీర్వాదాన్ని మరొకసారి రూఢిపరుస్తూ మనల్ని ధైర్యపరిచినందుకు ఈ మాటలు వింటున్న ప్రతి వారితో ఆయన ముచ్చటిస్తూ ఉండగా మీరు విశ్వాసంతోనూ దేవుని మీద నిలకడగా నిలిచిన ఎడల దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన మీ మీద నిండాలుగా కుమ్మరించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కళ్ళు మూసినట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలుగుతానే నా ప్రభావం. విద్య అనేటువంటి ఫరో యొక్క కుమార్తె, మరియు ఫరో యొక్క కుమార్తెగా మాత్రమే కాదు కానీ నీ యొక్క కుమార్తెగా పిలువబడినటువంటి ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, ముచ్చటించినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఆ యొక్క చరిత్రను మా ముందు పెట్టి ఆమె చేసినటువంటి సత్క్రియకు ప్రతిఫలంగా మీరు ఆమెను ఆశీర్వదించినట్లుగా, నీ యొక్క వాగ్దాన సంతతిలో ఆమె యొక్క పేరు రాయించబడినట్లుగా, ఆ సంతతి రాబడినట్లుగా మీరు దీవించారు, ఆశీర్వదించారు. నా కుమారుడు అని చేర్చుకున్నప్పుడు ఆ యొక్క చేర్చుకున్న తల్లిని, ఆ యొక్క స్త్రీని మీరు నా కుమార్తె అని మీరు చేర్చుకొని ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు. నిజమే ప్రభా, నీ పేరట ఒక చిన్న బిడ్డను చేర్చుకుంటే ఆ ప్రతిఫలాన్ని మరి నిశ్చయంగా పోగొట్టుకోలేరు. అవును ప్రభా, మేము చిన్న బిడ్డను మేము చేర్చుకుంటే నిన్ను చేర్చుకున్నట్లే ఈ వాక్యం వెంటనే ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలు ఏకీభవించండిగా వారందరినీ మీరు దీవించండి, వారు ఆశీర్వదించండి తండ్రి. అట్టి కరుణతోనూ, వాత్సల్యంతోనూ, అయ్యా దీనత్వంతోనూ, సాత్వికముతోనూ, సత్క్రియలతో, సద్భక్తితో ముందుకు సాగుటకు వారిని ఇంకా నిండారుగా దీవించండి. విద్య అనేటువంటి రాకుమార్తెనటువంటి అయ్యా మంచి గుణలక్షణాలు ప్రతి ఒక్కటి కలిగి ఉన్నటకు మీరు సహాయం చేసి దీవించి ఆశీర్వదించి రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.